ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: వర్షాల కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సుస్థిర భవిష్యత్తు కోసం జల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏకగవాక్ష విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు: వర్షాల కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి ఈరోజు పర్యటించారు. కేసరపల్లిలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారాన్ని అందిస్తామని తెలిపారు. రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొంటూ और केंद्र सरकार उनको भरपूर सहयोग करेगी। अभी SDRF पे 3,448 करोड़ रुपया इसमें केंद्र का हिस्सा भी है। वो यहाँ है तो तात्कालिक सहायता देने का काम, लेकिन तात्कालिक सहायता के बाद अगली फसल के लिए किसान को कैसे खाद बीज मिले इसके बारे में सरकार देखेगी। जो हमारे टैलेंट किसान है उसका समाधान करने का भी हम लोग प्रयास करेंगे। కాగా ఈరోజు తెలంగాణలోని వరద ప్రభావిత ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు. వర్షపు ప్రతి నీటి బొట్టును విలువైన నీటి వనరులుగా మార్చేందుకు ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్లోని సూరత్లో జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. సుస్థిర భవిష్యత్తు కోసం జల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి పేర్కొంటూ हमने सस्टेनेबल फ्यूचर के लिए जिन 9 संकल्पों को सामने रखा है उनमें जल संरक्षण पहला संकल्प है। मुझे खुशी है आज इस दिशा में जन भागीदारी के जरिए एक और सार्थक प्रयास शुरू हो रहा है। आज जब पर्यावरण और जल संरक्षण की बात आती है कई सच्चाइयों का हमेशा ध्यान रखना है। కాగా జల్శక్తి అభియాన్లో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నిల్వ చేయడం వంటి అంశాలలో ప్రజలు, స్థానిక సంస్థలు, పరిశ్రమలు వివిధ విభాగాలను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కింద యావత్ గుజరాత్లో దాదాపు 24,800 వర్షపు ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయవాడలో చేపడుతున్న వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక యంత్రాలతో రహదారులు, ఇళ్లలో పరిశుభ్రతా పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. వరదలకు ఇళ్లలో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను మరమ్మతులు చేయించేందుకు నిపుణులను పిలిపించాలని అధికారులను ఆదేశించారు. ఇక మరోవైపు రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బుడమేరుకు పడిన గండ్ల పూడ్చివేత పనులలో భారత సైన్యానికి చెందిన ఇంజనీర్ల బృందం పాల్గొంటోంది. బుడమేరు గండ్ల పూడ్చివేతలో భారత సైన్యానికి చెందిన టాస్క్ ఫోర్స్ విభాగం మరమ్మతుల పనులు చేపట్టి 2 గండ్లను పూడ్చారని, ఆర్మీ సహకారంతో 3వ గండికి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జరిగిన గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జి శంకర్తో కలిసి కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ మట్టితో చేసిన గణపతిని పూజించాలని కోరారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను మరింత పెంచేలా అందరం కలిసి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృత్రిమంగా లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు నీటి కాలుష్యం జరుగుతుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏకగవాక్ష విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. నిన్న ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఉద్యోగ్ సమాగం కార్యక్రమంలో మంత్రి పాల్గొని సులభతర వాణిజ్య విధానాల అమలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ దేశంలో 2016 నుండి ఆంధ్రప్రదేశ్ సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక అమలు చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, పరిశ్రమల ఏర్పాటుకు తగిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి వివరించారు. విజయవాడ, గుంటూరుకు చెందిన వస్తు సేవల పన్ను సెంట్రల్ జీఎస్టీ విభాగం అధికారులు విజయవాడ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముంపు ప్రాంతాల నుంచి పిల్లలు, వృద్ధులు, వికలాంగులతో సహా దాదాపు 250 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 2500 మందికి నిత్యావసర సామగ్రి, ఆహారం, మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ నగరంలో వరద ముంపునకు గురైన 32 డివిజన్లలో ఈ రోజు నుంచి ఇంటింటికి ఔషధ కిట్లు పంపిణీ చేయనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా వార్డు సచివాలయానికి ఒక వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు వెల్లడించింది. జక్కంపూడి, అంబాపురం, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి సచివాలయాల పరిధిలో కూడా వైద్య శిబిరాలను నిర్వహించనున్నామని తెలిపింది. ఈ ఏర్పాట్లపై వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాల నిర్వహణ కోసం గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల నుంచి 238 మంది వైద్యులను నియమించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వరద నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశామని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వి. బాలశౌరి తెలిపారు. నిన్న అమరావతిలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఎంపీ ల్యాడ్స్ నిధులపై ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్కు లేఖ రాసినట్లు తెలిపారు. పోషకాహార లోపంతో ఉన్నవారిని గుర్తించి వారికి ప్రత్యేక ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు అభివృద్ది సంస్థ పథక సంచాలకులు బి. శాంతిశ్రీ తెలిపారు. శ్రీకాకుళం ఐసీడీఎస్ కార్యాలయంలో ఆమె ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ పోషకాహార లోపంపై అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పోషకాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సుమారు 3000 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పోషకాహార అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. వినాయక చవితి ఉత్సవాలలో పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యత ఇవ్వాలని తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం. గురుమూర్తి తెలిపారు. తిరుపతిలో మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం కరపత్రాలను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రజలు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంటుందని, అందుకే మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని గురుమూర్తి సూచించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్ర 2047 మార్గదర్శక పత్రాల రూపకల్పన కోసం వివిధ రంగాల పౌరులు, విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 5 వరకు వివిధ రంగాల ప్రజలతో సంప్రదింపులు జరపనున్నామని, ప్రజల ఆలోచనలను, సూచనలను పరిగణలోకి తీసుకుని నవంబర్ 1వ తేదీన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాల కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సుస్థిర భవిష్యత్తు కోసం జల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.